సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 7వ అధ్యాయము 5వ శ్లోకం గురించి చర్చించబోతున్నాం. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనితేనార్థం తత్కృతం చ విపద్యతే. ఈ శ్లోకంలో వ్యాసదేవుడు 3 విషయాల గురించి చర్చిస్తున్నాడు. జీవాత్మ, భగవంతుడు మరియు మాయ. మాయ అంటే లేనిది అని. మాయ దేనితో ఆరంభమవుతుంది? మాయ అనేటువంటి దేంతో ఆరంభమవుతుంది? లేనిది ఉన్నదిగా భ్రమించడంతో ప్రారంభమవుతుంది. నేను ఈ శరీరం కాదు, కానీ నేను ఈ శరీరం అని భావిస్తున్నాను. ఇది మాయ. నేను ఈ శరీరం కాదు అనేటువంటిది సత్యము, నిజము. కానీ నేను ఈ శరీరం అనే భావిస్తూ ఉంటాను. అది మాయకి ఆరంభము. ఇది జంతువులలో కూడా ఉంటుంది. జంతువులన్నీ కూడాను వాటిని అవి శరీరంతోనే గుర్తించుకుంటాయి. జంతువులు మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవాత్మలు, అంటే ఏ విధంగా తక్కువ స్థాయి? చైతన్య పరిధిలో, చైతన్యాభివృద్ధిలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవులు. కానీ దురదృష్టం ఏంటంటే మనుషులు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు, నేను ఈ శరీరాన్ని. ఇది నిజానికి ఏమని చెప్పబడింది? అనర్థం అని చెప్పబడింది. భగవద్గీత యొక్క ఆరంభంలో భగవంతుడు అర్జునుడికి ఇదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాడు. దీన్ని ముందు మాటగా చెప్తాడు, అర్జున, నువ్వు ఈ శరీరం కాదు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. ఎన్నో విధాలుగా కృష్ణుడు అర్జునుడికి ఇదే విషయం చెప్తాడు. ఇది చాలా పెద్ద అనర్థము. ఈ శరీరంతో ఉన్న ఈ శరీరానికి సంబంధించిన వాటినన్నిటినీ కూడాను మనతో గుర్తించుకోవడం. అహం మమేతి, అది మాయ. ఇది అనర్థము. అనర్థము అంటే అర్థం లేని, నిజానికి అనర్థమైనటువంటి. అర్థము అంటే అర్థ అంటే అర్థము. దీనికి ఒక అర్థం ఉన్నదాన్ని అర్థం అంటారు. అనర్థ, ఎలాంటి అర్థము లేనిదాన్ని అనర్థ అంటారు. మొట్టమొదటి అనర్థం ఏంటంటే మనము ఈ శరీరంతో గుర్తించుకోవడం. ఎప్పుడైతే ఈ మిథ్యా భావన, మనం శరీరము అనుకునేటువంటి దాన్ని అనేటువంటి మిథ్యా భావన నుంచి, మిథ్యా జీవితం నుంచి బయటపడాలంటే భక్తి యోగాన్ని స్వీకరించాలి. దానికి ఇంకో మార్గమే లేదు. భక్తి యోగాన్ని ఎలా స్వీకరించాలి, దానికి సంబంధించి తర్వాత శ్లోకంలో మనం నేర్చుకుంటాం. ఇప్పటికైతే మనం ఇది అర్థం చేసుకోవచ్చు, మనము మాయచే మిథ్యాచారులుగా మార్చబడ్డాము భౌతిక ప్రకృతి చే. అందుకని మనం ఏం చేస్తాము? మాయచే ప్రభావితం చెంది ఏమైనా ఏమైనా జరిగాయి అనుకోండి మన జీవితంలో, మనం ఏమనుకుంటాము? మనము భౌతికంగా వాటిని సర్దిద్దుకుంటున్నాము అనుకుంటాం. ఈ విధంగా, ఆ విధంగా రకరకాలుగా భౌతిక జీవన విధానాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. దైవీయేషా గుణమై మమ్మమాయ దురత్యయ. భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తాడు. మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం అనుకోండి. ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు, కానీ ఆ ప్రణాళికలు ఏవి విజయవంతం కావు. విజయవంతం కావాలి అంటే భగవంతుని అనుగ్రహణ కావాలి. మనకి మిథ్యా ఆలోచన మూలంగా వందల వేల ప్రణాళికల్ని మనం సిద్ధం చేస్తూ ఉంటాం. ఎందుకని? ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండడం కోసమని. కానీ అది సాధ్యం కాదు.
అందుకని ఏమన్నారు ఇక్కడ? సమ్మోహితో మిథ్య. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం. ఆత్మానం వ్యక్తి తనకు తానుగా మిథ్యాలో ఉన్నప్పుడు ఏమని ఆలోచిస్తాడు? భౌతిక ప్రకృతితో చేయబడిన వానిగా ఆలోచిస్తాడు తన్ను తాను. త్రిగుణ సత్వరజస్తమో గుణాలు. కొంతమంది అనుకుంటారు నేను చాలా మంచి వ్యక్తిని, చాలా నిజాయితీపరుని, అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా తప్పుడు గుర్తింపే. మరికొందరు అనుకుంటారు నేను ఈ పని చేయగలను, ఆ పని చేయగలను, ఎంతో సమర్థుడిని, చాలా శక్తివంతుడిని, నాతో సమానులు ఎవరుంటారు? ఇదేమిటి? రజోగుణం, ప్యాషనేట్. అది కూడా మాయా ప్రభావం చేతనే ఆలోచిస్తారు. మరికొందరు చాలా బద్ధకస్తులుగా ఉంటారు. నిద్రిస్తూ పెద్దగా వేటి గురించి ఆలోచించరు. దాని గురించి అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయరు. అది తమోగుణ ప్రభావం చే ఆలోచన. అది కూడా త్రిగుణాత్మకం. ఈ 3 విధాలైనటువంటి విధానాలలో భౌతిక జగత్తులో జీవాత్మ ఫాల్స్ ఇగో తన్ను తాను అబద్ధంగా గుర్తించుకుంటుంది. తన్ను తాను ఈ శరీరంతో మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా భావిస్తుంది. సత్వగుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, తమోగుణంలో ఉన్న కూడాను భౌతిక ప్రపంచంలో ఉన్న జీవాత్మల్ని, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను ఏదో ఒక గుణ ప్రభావంచే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తద్వారా దాని అర్థం ఏంటి? ప్రతి వాళ్ళు కూడాను మాయాశక్తి ప్రభావంలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని. వ్యక్తులు ఆధ్యాత్మిక స్థితికి రావాలంటే అది మనకి తర్వాతి శ్లోకంలో ఇంకా వివరణాత్మకంగా చెప్పబడింది. అనర్థోపాసనం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే. ఈ అనర్థాలన్నీ తొలగిపోవాలంటే మొట్టమొదటి అనర్థం ఏమని చెప్పుకున్నాము? నేను ఈ శరీరాన్ని అని గుర్తించడము. నన్ను నేను ఈ శరీరంతో గుర్తించుకోవడం అనేటువంటిది మొట్టమొదటి అనర్థము. అనర్థోపాసమాం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే. భక్తి యోగాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే, భగవంతునితోని సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అదోక్షజ. ఇది చాలా ప్రదేశాల్లో కూడా మనకి చక్కగా వివరించబడింది. భగవంతునితో ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దాని నిజమైన జీవాత్మ యొక్క నిజమైన ధర్మం అది. జీవే స్వరూపే నిత్య కృష్ణదాస్. అది ధర్మం. ధర్మము అంటే మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు అర్థం చెప్పుకున్నాం. ఒక వస్తువు కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి ఒక గుణాన్ని ధర్మము అంటారు. చక్కెరలో తీపి ధర్మము, నీటిలో ద్రవస్థితి ధర్మము. ప్రతి దేశంలో కూడాను, ప్రతి సమాజంలో కూడాను ధర్మము అంటే, లేకపోతే మతము అంటే ఒక రకమైనటువంటి వాళ్ళకు సంబంధించిన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మతానికి కానీ, ధర్మానికి కానీ ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి? అధోక్షజుడైన భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అధోక్షజ అంటే మనము ఏమని చెప్పాలి? అక్షములు అంటే కళ్ళు. అధోక్షజ అంటే మన ఇంద్రియాలకి అతీతుడైన వాడు అని అర్థం. అక్ష అంటే కనులు. సో మన పరిజ్ఞానం కానివ్వండి, మన అనుభవాలు కానివ్వండి, ప్రయోగాల ద్వారా మనం సంతరించుకున్న పరిజ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఏవి కూడాను భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవు. అందుకనే భగవంతుడు ఏమన్నారు? అధోక్షజ
కానీ భగవంతుని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక విధానాలు ఏవి కూడా భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవు, కానీ భగవంతుని అర్థం చేసుకోవాలి. అందుకనే అనర్థోపాసనం సాక్షాత్ భక్తి యోగం మదోక్షజే లోకస్య జానతో విద్వాంస్ చక్రే సత్వత సంహితం. సామాన్య మనుషులకి ఇది అర్థం కాదు. ఆధ్యాత్మిక స్థితిలోకి ఎలా వెళ్ళాలి, భౌతికమైన జీవన విధానం నుంచి భగవంతుణ్ణి అర్థం చేసుకునే స్థాయికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది సామాన్యులకి అర్థం కాదు. దోక్షిషుడు భగవంతుడు. కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి చెప్పబడింది, భక్తి యోగము అనేటువంటి పద్ధతి. భక్తి యోగం ద్వారా మాత్రమే మనం భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. అది మినహాయించి మరో విధానం ఏది లేదు. అందుకని భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పారు కదా. 18వ అధ్యాయం మనం ఈ మధ్య చదువుకున్న 55వ శ్లోకంలో భక్త్యా మాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః. అధోక్షరుని గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటే, అసలు నిజానికి అధోక్షరుడైన భగవంతుని గురించి నేర్చుకోవడమే ఏ మతానికైనా కూడాను ఉన్నటువంటి ఏకైక లక్ష్యము. మతము అంటే ఆచార వ్యవహారాన్ని చేయడం ఒకటి కాదు. అది పూర్తిగా భౌతికమైనది, బాహ్యమైనది. నిజమైన మతం ఏమిటి అంటే భగవంతుడు అధోక్షరుణ్ణి భగవంతుడితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలి. భగవంతుడి భౌతిక బంధనాలకి, భౌతిక ప్రపంచానికి అతీతుడు. అధోక్షరుడితో భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడము భక్తి యోగంలో సాధ్యమవుతుంది. అనర్థోపాసన. ఏవైతే అనర్థాలు అంటే హృదయంలో ఉన్నవన్నీ కూడాను భక్తి యోగం ద్వారా తొలగించబడతాయి. మానవ జీవిత లక్ష్యము మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం అది. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి కూడా జిజ్ఞాస ఉంటుంది. జిజ్ఞాస అంటే దేని మీదో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి, దాని గురించి విచారించడం. ఎన్నో రకాల విచారణలు మనం చేస్తూ ఉంటాం. వాటికి సమాధానాలు కూడా మనకు లభిస్తుంటాయి. మనం ఉదయం లేవగానే చాలా మంది న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. దాంట్లో రకరకాల వార్తలు ప్రచురితమవుతుంటాయి. ఎన్ని అనంతమైన వార్తలు, ప్రతిరోజు కొత్త కొత్తవి, వందల వార్తలు. దురదృష్టం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఏ వార్తాపత్రిక కూడా లేదు. ఇది నిజంగా అనర్థమే. లోకస్య జానత. వాళ్ళకి ప్రపంచంలోని భౌతిక ప్రపంచంలోని వ్యక్తులకి భగవంతుని గురించి తెలుసుకోగలిగినటువంటి సమాచారము లేదు. కానీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి భగవంతుడు స్వయంగా ఈ గ్రంథాలను అందించారు. మనుషులకి ఈ గ్రంథాలను అందించారు, జంతువులకి కాదు. జంతువులకి నేర్చుకునే ఈ సమాచారం అంతా అందిస్తే అర్థం చేసుకోలేవు, అవి నేర్చుకోలేవు. భగవంతుడితో మనకేమిటి సంబంధం, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏమిటి, తర్వాత ఏం చేయాలి, ఆ సంబంధం తర్వాత సంబంధ, అవిధేయ, ప్రయోజన, ఈ మూడింటిని కూడా శాస్త్రంలో చక్కగా వివరించి చెప్పారు. సంబంధ, వేద శాస్త్రాలన్నీ కూడాను ఈ మూడు సిద్ధాంతాలు సంబంధ, అవిధేయ, ప్రయోజన అనేటువంటి సూత్రాల మీద ఆధారపడిన. సంబంధము అంటే ఒక రిలేషన్షిప్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి బంధాన్ని సంబంధము. అందరూ చెప్తుంటారు భగవంతుడు ఉన్నారు అని. మరి భగవంతుడు అంటే ఏమిటి, మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అది అర్థం చేసుకోవాలి. అది సంబంధ. ఎప్పుడైతే మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం మనకు అవగతం అవుతుందో, ఆ తర్వాత మన నిజమైన కార్యక్రమం మొదలవుతుంది. నేను
ఈ శరీరం కాదు ఆత్మని, నాకు భగవంతునికి సంబంధం ఉంది, భగవంతుని యొక్క నిత్య సేవకుడను అనేటువంటి విషయం అర్థం కాగానే నిజమైన కార్యక్రమం మొదలవుతుంది. ఆ కార్యక్రమం ఏమిటి? భక్తి. భౌతికమైన కార్యక్రమాలు భక్తి కాదు, అది మాయ. అందుకనే భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది కదా, భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. ధర్మాస్వనుష్ఠితం పుంసం విశ్వక్సేన కథాసుయా నోత్పాదయదే యధిరం అనుకుంటాను, యధిరితం అనేది వస్తుంది. అది చివరి ఏమిటంటే శ్రమ హేవి కేవలం, శ్రమ ఏవహి కేవలం అని వస్తుంది. శ్రమ ఏవహి కేవలం. మీరు ధార్మికులు అయిండవచ్చు, ఆచార వ్యవహారాలన్నింటి కూడా చక్కగా నిర్వర్తిస్తుండవచ్చు, దాంట్లో ప్రావీణ్యతను కూడా సంపాదించుకున్న వాళ్ళు అయిండవచ్చు. కానీ అధోక్షజుడి గురించి తెలియలేదనుకోని, విశ్వక్సేన అధోక్షజ. విశ్వక్సేన అనేటువంటిది కృష్ణుడికి ఉన్నటువంటి మరొక నామము. అధోక్షజుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేదనుకోండి, తాతో బ్రహ్మ జిజ్ఞాస. అది లేకపోతే మిగిలిన ఆచార వ్యవహారాలన్నీ కూడాను శ్రమ ఏవహి కేవలం, అవన్నీ కూడాను వృధా ప్రయాస. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞానీస్ అంటాను చూడండి, వాళ్ళు కూడా భగవంతుని గురించి, సత్యం గురించి, పరమసత్యం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ విధంగా జీవితం తర్వాత మరో జీవితం, జీవితం 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 ఇలా వందల వేల జన్మలు ఎత్తినా కూడాను ఆ స్థితి ద్వారా భగవంతుని మనం అర్థం చేసుకోలేము. అభిధేయ సంబంధం ఒకటి అర్థమైంది అనుకోండి, ఇంతవరకు అర్థమైంది, నేను జీవాత్మని, నాకు భగవంతునికి మధ్య సంబంధం ఉంది అనే విషయం అర్థమైంది. కానీ అభిధేయ అంటే అది నేర్చుకున్న తర్వాత ఆచరించవలసిన విధానం, అది భక్తి యోగము. అది చేయకపోతే ఏ ప్రయోజనం ఉండదు. మనము సంబంధాన్ని అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటిది భక్తి యోగంలో స్థిరపడి భగవన్నామాన్ని అనుదినము జపించవలను. 16 మాలను అని నిర్దేశించారు, వాటిని జపించవలను. అది ఆచరణ. అదేమిటి? అభిధేయ. సంబంధం అర్థమైంది, నేను ఈ శరీరం కాదు ఆత్మ, నాకు భగవంతుడికి మధ్య సంబంధం ఉంది, భగవంతుని సేవలో అనుక్షణం నిమగ్నం కావాలి, అది నా ధర్మము, అంతవరకు అర్థమైంది. కానీ దాన్ని ఆచరించకపోతే అభిధేయ. కేవలం అర్థం చేసుకున్నంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ అర్థమైన దాని ప్రకారంగా మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఆచరణ, భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి. భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్ర జపంతో ఆరంభమవుతుంది. చైతన్య మహాప్రభు కూడాను ఇదే విషయాన్ని తెలియపరుస్తాడు. ప్రేమాపుమానార్థో ఏంటిది? ప్రేమాపుమానోర్తో మహాన్. అది కావాలి మనకి. భగవంతుని మీద ప్రేమ అనేటువంటిది పెరగాలి, అది పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు అవగతమైనటువంటి సమాచారానికి అర్థం ఉంటుంది. లేకపోతే అనర్థోపాసన. మనం ఎప్పుడైతే భగవంతుని ఎలా ప్రేమించాలి అనే ఆలోచనని పెంపొందించుకుంటామో మన అనర్థాలన్నీ కూడాను పూర్ణంగా తొలగింపబడతాయి. అనర్థోపాసమాం సాక్షాత్ భక్తి యోగం దోక్షజ. అందుకనే శ్రీమద్ భాగవతము, భగవద్గీత లోకస్య, ఈ జనాలందరికీ ఇవ్వబడింది. జనాలు భౌతిక జీవన విధానంలో ఉన్నటువంటి జనాలు మూర్ఖులు, అవివేకులు.
అజానత, పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి తెలీదు. నతే విధుం స్వార్థగతిం హి విష్ణు. ఆ విషయం తెలియక ప్రతి వ్యక్తి కూడాను భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి వివిధ రకాల స్థితులని సరిదిద్దుకోవడానికి, వృద్ధి చెందడానికి ఏవో భౌతికమైనటువంటి రచనలు ఏవో చేస్తూ ఉంటారు. మనం ఏ ప్రయత్నం చేసినా కూడాను మాయాశక్తి ఎంత దృఢమైంది అంటే మన ప్రణాళికలన్నీ కూడాను విచ్ఛిన్నం చేస్తుంది. ప్రకృతి క్రియమానాని గుణే కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. 3వ అధ్యాయంలో 27వ శ్లోకం కదా. ప్రకృతి క్రియమానాని, ప్రకృతిచే అది విచ్ఛిన్నం చేయబడుతుంది. ఆ విషయము జీవాత్మ గ్రహించలేకపోతుంది. ఎందుకని? అహంకార విమూఢాత్మ, ఫాల్స్ ఈగో, అహంకారము, భౌతికమైన అహంకారము. నేను భౌతికమైన అహంకారానికి మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, నేను ఈ శరీరంతో నన్ను నేను గుర్తించుకోవడము భౌతిక అహంకారము. ఆధ్యాత్మిక అహంకారము అంటే, శుద్ధి చెందిన అహంకారం అంటే నేను భగవంతుని యొక్క నిత్య సేవకుని గుర్తించడము. నేను ఈ శరీరం కాదు, ఆత్మ, నేను భగవంతుని యొక్క నిత్య సేవకుడును అని గుర్తించడము నిజమైన అహంకారం. భౌతిక జీవన విధానంలో వ్యక్తి ఏమైనా ఆలోచిస్తారో, భౌతిక తత్వాన్ని అలవడ్డ వ్యక్తులు ఈ సమస్యలన్నింటి కూడాను భౌతికంగా కొన్ని సవరణల ద్వారా దీనిటన్నింటిని కూడాను పరిష్కరించుకోవచ్చు అనుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు. లోకస్య అజానత. కానీ విద్వాంసుడైన వ్యక్తి దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అత్యంత ఉత్తమమైన విద్వాన్ వ్యాసదేవుడు. ఎందుకు వ్యాసదేవుని విద్వాన్ అన్నారు? ఉత్తమమైన విద్వాన్. ఎందుకంటే ఆయన వేత్తి వేద విదా జానని. విద్ అంటే పరిజ్ఞానము, వాన్ అంటే కలిగి ఉండడం. విద్వాన్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడిని విద్వాన్ అంటారు. అది ఎవరు? వ్యాసదేవుడు. సరి అయిన పరిజ్ఞానం అంతా కూడాను వ్యాసదేవుడి దగ్గర ఉంది. సంహితం అంటే వేద శాస్త్రాల యొక్క పరిజ్ఞానం. సాత్వత అంటే శాశ్వతమైనది, భక్తికి సంబంధించినది. అందుకని శ్రీమద్ భాగవతము ఎవరి కోసమని నిర్దేశించబడింది? ఎవరికైతే ఈ జీవితంలోనే జంతు జీవన విధానాన్ని తొలగింపజేసుకొని, అనర్థాలన్నీ కూడా తొలగింపజేసుకొని, అర్థం లేని జీవిత విధానం నుంచి బయటపడి ముక్తిని పొందాలనుకుంటున్న వ్యక్తులకి, భగవత్ సేవలో నిమగ్నమై జన్మ మృత్యు జరావతి చక్రం నుంచి బయటపడాలనుకున్న వాళ్ళకి మాత్రమే శ్రీమద్ భాగవతం నిర్దేశించబడింది. అందుకనే వ్యాసదేవుడిని మనకిచ్చారు. దీన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలో మనకి ప్రతి పదానికి అర్థం ఇచ్చారు. దాన్ని చక్కగా అనువదించి దాని భాష్యాన్ని చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాన్ని మనకు అందించినప్పుడు అనేక మంది పూర్వ ఆచార్యుల యొక్క భాష్యాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళు విశ్లేషించి చెప్పినటువంటి సమాచారాన్ని ఇతర వేద శాస్త్రాలని ఉటంకిస్తూ చక్కగా వివరించి చెప్పారు. ఆచార్యన్ పురుషో వేద. ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో నడుచుకోవడం ద్వారా వ్యక్తులు వైదిక పరిజ్ఞానాన్ని యథాతథంగా స్వీకరించగలుగుతారో, అర్థం చేసుకోగలుగుతారు. ఏవం పరంపరా ప్రాప్త. 4వ అధ్యాయంలో చెప్తారు కదా, 2వ శ్లోకం. పరిజ్ఞానాన్ని మనము పరంపరానుగతంగా స్వీకరించవలెను. అంతేకాని ఈ పరిజ్ఞానానికి సంబంధించి మనము సొంతగా మన ఊహాజనితంగా, మన ఊహతోని, మన మనస్సులో ఆవిర్భవించిన దానితోని ఊహించి ఏదో ఒకటి రాసేయమని ఆచార్యమాన్. అందుకని వ్యక్తులు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని
అంగీకరించి ఆ ఆధ్యాత్మిక గురువు ద్వారా పరిజ్ఞానాన్ని స్వీకరించాలి. విద్వాన్, విద్వాన్ అంటే ఈ ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు మనకు అనేక చోట్ల ఇస్తారు. ఏమనంటారంటే, నేను తెలివి తక్కువవాడిని అయ్యుండొచ్చు. నాలో లోపాలుండవచ్చు. కానీ నేను చెప్పే దాంట్లో లోపం లేదు. ఎందుకని? నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను? సంపూర్ణ పరిజ్ఞానవంతుడి దగ్గర నుంచి స్వీకరించాను. ఎలాగా? గురువా? అవును. గురువుని అలాగే గౌరవించాలి. కానీ ఆ గురువు కూడా ఎక్కడి నుంచి చేసుకున్నాడో అతని గురువు దగ్గర నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి స్వయంగా వచ్చింది. ఈ ఒక మనకి మనకి పరిజ్ఞానం అంతగా లేకపోయిండొచ్చు ఏ విషయంలోనైనా కూడా. చూడండి మనకి ఎదురుగా ఒక వస్తువు కనబడిందనుకోండి. మన శిశువు ఉంటే అదేమిటి అని అడిగాడనుకోండి. 3, 4 సంవత్సరాల శిశువు అనుకోండి. మనం ఒక పేరు చెప్తాం దానికి. ఇక్కడ ఇది కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అదంతా ఏం తెలీదు. కానీ ఆ శిశువుకి ఏం తెలుస్తుంది ఇప్పటి నుంచి? ఆ వస్తువు చూడండి దాన్ని కంప్యూటర్ అంటారు అని తెలుస్తుంది. అది నిజమే. అది కంప్యూటర్ అంటారు. అది సత్యం. అది ఎలా పనిచేస్తుందో ఆ శిశువుకి అప్పుడు తెలీదు. కానీ కంప్యూటర్ అని చెప్పాడు చూడండి అది కరెక్ట్. ఎందుకని? అది తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి స్వీకరించి యథాతథంగా చెప్పాడు. విశ్లేషించలేదు. దానికి సంబంధించి ఇంకా పరిజ్ఞానం కూడా లేదు. అది కంప్యూటర్. అవును. ఎలా తెలుసు? పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్వీకరించాడు ఆ పరిజ్ఞానాన్ని. శిశువుకి పరిజ్ఞానం ఏముండదు. ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? ఎలా ఆపరేట్ చేయాలి? ఏం తెలియకపోవచ్చు. కానీ దాని పేరు కంప్యూటర్. అది నిజం కూడా. ఆచార్యవాన్ పురుషో వేదో. అదే విధంగా వేద శాస్త్రాన్ని మనము ఆచార్యుల దగ్గర నుంచి స్వీకరించాలి. ఎవరైతే ఆచార్యులని దగ్గర నుంచి స్వీకరించి దాని ప్రకారంగా నడుచుకుంటారో, దాన్ని స్వీకరిస్తారో అదంతా కూడాను సరియైన పరిజ్ఞానం. ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాకపోయిండొచ్చు. కానీ చెబుతున్నదంతా కూడా సరియైనది. ఎందుకంటే తన సొంత బుర్రతోని ఆలోచించి ఏదో సృష్టించలేదు ఆ పదాన్ని కానీ, ఆ జ్ఞానాన్ని కానీ. శిల ప్రభుపాదుల గారు ఇది ఎన్నో చోట్ల చెప్తారు. నాలో మీరు దోషాలు చూసుండొచ్చు కాక నేను చెప్పే దాంట్లో దోషం లేదు. ఎందుకనంటే ఇది ఆచార్యుల ద్వారా నేను ఉన్నదున్నట్టుగా స్వీకరించి ఏ మార్పు లేకుండా మీకు అందజేస్తున్నాను. అది గురువు యొక్క స్థితి. గురువుని భగవంతునితో సమానంగా ఆరాధిస్తారు. ఎందుకని? ఈ ఒక్క గుణం మూలంగానే. ఎవరైనా వ్యక్తి భగవంతుడు చెప్పిన పరిజ్ఞానాన్ని తన ఇష్టానుసారంగా మార్చి చెప్పారనుకోండి, అతడు గురువుగా అంగీకరించబడలేడు. అతను గురువుగా ఉండడానికి అర్హతను కోల్పోయిన వ్యక్తి. నిజమైన గురువు ఎప్పుడు కూడాను తన ఇచ్ఛానుసారంగా ఏది మాట్లాడడు. ప్రతిది కూడాను ప్రామాణికంగా ఉచ్చరిస్తాడు. ఆచార్యుల ద్వారా ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మాత్రమే తెలియజేస్తారు. ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యోపాసనం. దీన్ని భగవద్గీతలో ఆచార్యోపాసనం అంటారు అని చెప్పారు. వ్యాసదేవుడు మన గురువు, మన ఆచార్యుడు. అందుకనే మనము వ్యాస పూజ అని చేస్తాం. నిజానికి గురువుని వ్యాసదేవునితో సమానంగా ఆరాధిస్తాం కాబట్టి, గురువు యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యాస పూజ అంటారు. నిజానికి మన గురువు డైరెక్ట్‌గా వ్యాసదేవుడు కాదు. కానీ వ్యాసదేవుని యొక్క ప్రతినిధి కాబట్టి గురు పూజని వ్యాస పూజ అంటారు. మద్భక్త పూజ అభ్యాధిక. వ్యాసదేవుని లేకపోతే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని ఆరాధించడము అంటే భగవంతుని ఆరాధనతో సమానము అని చెప్పారు. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆరాధించడము తనను ఆరాధించడం కన్నా ఉత్తమమైనది అని చెప్తాడు. మద్భక్త మద్భక్త పూజ అభ్యాధిక్య. తనను పూజించడం కన్నా తన భక్తులని పూజించడం ఉత్తమమైనది అని చెప్తున్నాడు.
అందుకని వ్యాసదేవుడు ఇక్కడ ఆచార్యులకు సంబంధించినటువంటి వివరణలన్నీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాసదేవుడు మన ఆచార్యుడు. లోకస్యాజానాతో విద్వాంశ్చాక్రే చాక్రే సత్వతః. విద్వాన్. విద్వాన్ అంటే అర్థాన్ని మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. విద్వాన్ అంటే ఎవరో గొప్ప వ్యాకరణంలో ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తో, లేకపోతే తర్కంలో ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తో కాదు. విద్వాన్ అంటే నిజమైన అర్థం ఏంటంటే ఎవరైతే పూర్వ ఆచార్యుల నుంచి స్వీకరించిన పరిజ్ఞానాన్ని యథాతథంగా, పూర్వాచార్యులు ఏమిచ్చారు మనకి? ప్రామాణిక ఆచార్యులు భగవంతుడైన శ్రీకృష్ణుడి పరిజ్ఞానాన్ని యథాతథంగా ఇచ్చారు. మనం కూడా దాన్ని యథాతథంగా తీసుకుంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడి యొక్క వాక్కుని మనం యథాతథంగా స్వీకరించినట్టు. అలాంటి దాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే అలాంటి వ్యక్తిని ఏమన్నారు? విద్వాన్ అన్నారు. విద్వాన్ అంటే అర్థం అది. సో మనకి ఇక్కడ వ్యాసదేవుడు ఆచార్యులలో ప్రామాణికుడు, విద్వాన్, విద్వత్తు కలిగినటువంటి ఆచార్యుడు. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి ఒక ముఖ్యమైన పర్వదినం. ఈరోజు వరాహ అవతారాన్ని ఈరోజు భగవంతుడు వరాహ రూపంలో అవతరించిన రోజు ఈరోజు. వరాహ అవతార దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం. భగవంతుడు వరాహునిగా, వరాహదేవుడిగా అతని గురించి కూడా మనం కొంచెం చర్చిద్దాం కొన్ని నిమిషాల పాటు. వరాహ ద్వాదశి రోజు భగవంతుడు వరాహ రూపంలో అవతరించి గర్భోదక సముద్రంలో మునిగిపోతున్నటువంటి భూమిని తన కోరలతో పైకెత్తారు. మనకి తెలుసు ఒక రాక్షసుడు హిరణ్యాక్ష తన శక్తిచే హిరణ్యకశపుడి వధనం తర్వాత హిరణ్యాక్షుడు ఆగ్రహోదిక్తుడై భగవంతుని సృష్టికి కలంకం తేవాలి, భగవంతుని సృష్టిని అంతరాయం కలిగించాలనేటువంటి ఆలోచనతోని తన శక్తినంతా ఉపయోగించి భూమిని నీటిలోకి, అలా తన శక్తితో భూమిని తోసి నీటిలోకి తోసేశాడు. మనకు తెలుసు ప్రకృతిలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఇక్కడ మన ఈ గోళంలో కూడాను 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉంది అనే విషయం తెలుసు. శ్రీకృష్ణుడు ఈ భూమిని నీటి నుంచి వరాహ రూపంలో అవతరించి పైకి తీసుకొచ్చాడు. ఆ శుభదినము ఈరోజు. దాన్ని వరాహ ద్వాదశి అంటారు. ఈరోజు భగవంతుని యొక్క అవతారాలన్నింటి గురించి కూడాను క్లుప్తంగా చర్చించుకోవడం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. మొట్టమొదటి అవతారం భగవంతుడి మత్స్య అవతారం, చేప అవతారం. భగవంతుని అవతారాలకు సంబంధించి జయదేవ గోస్వామి చక్కగా తన గీత గోవిందంలో వివరించి చెప్తాడు. జయదేవ గోస్వామి 17వ శతాబ్దంలో, 17 కాదు, 800 సంవత్సరాల క్రితం, 13వ శతాబ్దంలో ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి ముందు గొప్ప భక్తుడు. నీ ప్రత్యేకమైనటువంటి పద్యావళి ఏదైతే ఉందో గీత గోవింద అంటారు. అది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది. గీత గోవిందం ఏం చెప్తుంది అంటే, కృష్ణుడు తన వేణువు ద్వారా రాధారాణి గురించి ఆలోపించడానికి గీత గోవిందము అంటారు. దానికి సంబంధించిన వివరణ ఆ శాస్త్రంలో, ఆ గీత గోవిందంలో చెప్పబడింది. అదే భక్తుడు, గీత గోవిందాన్ని వచించినటువంటి భక్తుడే జయదేవ గోస్వామి మనకి దశావతార స్తోత్రాన్ని అందించారు. ప్రళయ ప్రయోది జలే
దత్తవానసి వేదం. ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే భగవంతుడిని ఆరాధిస్తూ ఆయన చెప్తున్నాడు ఏమంటే, ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఈ ప్రపంచమంతా కూడాను నీటిలో మునిగిపోతుందో, ఆ సమయంలో వేదాలకు సంబంధించినటువంటి వాటిని కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకృతిలో సృష్టించబడిన వాటినన్నిటిని కూడాను ఒక పడవలో సిద్ధం చేసుకొని వాటినన్నింటినీ భగవంతుడే స్వయంగా రక్షించాడు. ఆ పడవని ఆ పడవ ఆ ప్రళయ నీటిలో, ప్రళయ సముద్రంలో మునగకుండా కాపాడింది ఒక చేప రూపంలో మత్స్యావతారంలో వచ్చి దాన్ని రక్షించాడు భగవంతుడు. ఆ విధంగా దాని గురించి మనం నేర్చుకుంటాం. శ్రీమద్ భాగవతంలో దానికి సంబంధించి వివరణ ఇంకా వివరణాత్మకంగా ఇంకా ముందు ముందు నేర్చుకుంటాం. ఎప్పుడైతే ప్రళయం సంభవించబోతుంది అని తెలిసినప్పుడు భగవంతుడు ఆవిర్భవించి మత్స్యావతారంలో వచ్చి కావలసిన వస్తువులన్నింటినీ, వేదాలు ఇతర వస్తువులన్నింటినీ కూడాను ఒక పడవలో సిద్ధపరిచి తర్వాతి యుగానికి కావాల్సినన్ని కూడాను మత్స్య రూపంలో వచ్చి వాటిని పరిరక్షించాడు భగవంతుడు. అందుకనే జయదేవ్ కోసం ఇక్కడ అంటున్నాడు, ఏ భగవాన్, నువ్వు వేదాలని మరియు ఇతర వస్తువులన్నింటినీ కూడాను, ప్రకృతిలోని ఇతర వస్తువుల్ని మీరే స్వయంగా వాటిని పడవలో స్థిరపరిచి ఆ పడవ నీటిలో మునగకుండా రక్షించారు. మత్స్యావతారం. తర్వాత అవతారము కూర్మ అవతారం. కూర్మ అంటే తాబేలు కదా, కూర్మ అవతారం. కూర్మ అవతారం ఎందుకు? సముద్ర మథనానికి ఉపయోగపడడానికి కూర్మ అవతారంగా వచ్చారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు సముద్రాన్ని మంతన చేయాలి అనుకున్నప్పుడు మందర పర్వతాన్ని దానికి మంతన చేయడానికి కావలసినటువంటి ఏంటంటారు దాన్ని, మంతన చేస్తున్నప్పుడు ఉపయోగించే రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ పర్వతాన్ని దానిగా ఉపయోగించారు. దాన్ని ఎక్కడో ఒక చోట పెట్టి కదా దాన్ని మంతన చేయాలి. ఆ పెట్టడానికి కావలసిన ప్రదేశాన్ని వాళ్ళకి ఉపలబ్ధం చేయడానికి భగవంతుడు కూర్మావతారాన్ని ధరించారు. ఆ ప్రార్థనలో తాబేలుగా అవతరించిన భగవంతుని గురించి వర్ణిస్తూ జయదేవ గోస్వామి చెప్తారు. ఏమని భగవంతుడు ఎందుకు అలా అవతరించారని చెప్తారు? భగవంతుడు మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డారు అంటే, అప్పుడు భగవంతునికి కొంచెం దురద పుట్టిందట. ఆ దురద తొలగిపోతే బాగుండును అనుకున్నారు. అందుకని ఆయన మందర పర్వతాన్ని తన దురద తీర్చుకోవడానికి ఉపయోగించే ఉపకరణంగా చేసుకొని తన వెనక భాగం మీద మందర పర్వతాన్ని నుంచి సముద్రమర్దన చేయడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత అవతారమే వరాహ అవతారం. ఈ భౌతిక, ముఖ్యంగా భూమి మొత్తాన్ని కూడాను కూరల ద్వారా పూర్తిగా భూమి, నీటిలో మునిగిపోయిన భూమిని తన కూరల ద్వారా దాన్ని పైకి తీసుకొస్తారు. ఆలోచించండి, ఈ భూప్రపంచం మొత్తాన్ని కూడాను, ఆ భూప్రపంచాన్ని భగవంతుడు తన కూరల మీద నిలబడిన వరాహావతారంలోని భగవంతుని నీళ్ళని దృశ్య రూపంలో పిక్చర్‌గా చూసుంటారు. దాంట్లో చూస్తే కూరల మీద ఒక చిన్న చంద్రుడిలాగా అలా మనకి భూమి నుంచి చంద్రుడిని చూస్తే ఎంత చిన్నగా కనబడతారో, అలా ఒక చిన్న చంద్రుడిలాగా భగవంతుని యొక్క కూరల మీద, వరాహావతారపు కూరల మీద అలా నిలిచి ఉంటుంది భూమి. ఆలోచించినప్పుడు కేశవధృత వరాహ శరీర అంటే ఆలోచించండి, భగవంతుడు ఎంత పెద్ద రూపాన్ని ధరించి ఉంటాడు. కేశవద్వైత వరాహ రూపం. అందుకని జయదేవ్ గోస్వామి వరాహ రూపంలో అవతరించినటువంటి భగవంతునికి ప్రణమిల్లుతున్నాడు. 4వ స్వరూపము నరసింహదేవుడు. నరసింహదేవుడిగా అవతరించి భగవంతుడు ప్రహ్లాదుని రక్షించడానికి 5 సంవత్సరాల బాలకుడు ప్రహ్లాదుడు. అతడు భగవంతుడిని విరోధిగా భావిస్తున్న తండ్రికి పుత్రుడిగా పుట్టాడు. భగవంతుడే లేడు
నాస్తికత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి హిరణ్యకశిపుడి పుత్రుడిగా జన్మించాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద్ మహారాజుని మాటని నిలబెట్టడం కోసమని భగవంతుడు నరసింహస్వామి ఒక స్తంభం నుంచి ఆవిర్భవించిన విషయం మనకు తెలుసు. సగము నర సింహ, సగభాగము నరుడు మనిషి రూపము, సగభాగము సింహ రూపము. ఎందుకంటే మనకి ఈ విషయం తెలుసు, హిరణ్యకశిపుడు బ్రహ్మ ద్వారా ఒక వరాన్ని పొందాడు. ఈ మనిషిచే కానీ ఈ జంతువుచే కానీ సంహరింపబడకూడదు. అందుకని మనిషిగా కాదు, జంతువుగా కాదు, సగం మనిషి సగం జంతువుగా భగవంతుడు ఆవిర్భవించాడు. అదే భగవంతుని యొక్క తెలివితేటలకి మన తెలివితేటలకి ఉన్న తేడా. మనం అనుకుంటాం ఏంటంటే మనం భగవంతుని కూడా మోసం చేయవచ్చు అనే భావనలో ఉంటాం, కానీ భగవంతుని ఎవరు మోసం చేయలేరు. భగవంతుడు మనకన్నా చాలా తెలివిమంతుడు. భగవంతుడు బ్రహ్మదేవుని మోసం చేయాలి అనుకున్నాడు. బ్రహ్మదేవుని ముందేమడిగాడు, నాకు ఈ భౌతిక జీవితంలోని భౌతిక శరీరంలో నేను శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాడు. అది సాధ్యం కాదు. ఎందుకంటే అది నాకే సాధ్యం కాదు. నాకు సాధ్యం కాదు, నా దగ్గర లేనిది నీకు ఎలా ఇస్తాను, అది నాకు సాధ్యం కాదు అంటారు బ్రహ్మ. భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు. అది సాధ్యం కాదు. హిరణ్యకశిపుడు చాలా తెలివైనవాడు. ఈ డీమన్స్ అంటారు చూడండి, రాక్షస స్వభావనాలు చాలా తెలివిమంతులే ఉంటారు. ఏమనుకున్నాడు, ఓకే బ్రహ్మ నువ్వు డైరెక్ట్గా అది నాకు ఇవ్వవా, నేను చుట్టూ తిరిగి అది పొందే విధానాన్ని నీకు తెలియజేస్తాను చూడు. నేను శాశ్వతంగా ఈ శరీరంలో ఉండడానికి కావాల్సిన శక్తులన్నీ నీ ద్వారా పొందుతాను చూడు. బ్రహ్మతో ఏమన్నాడు, ఓకే నువ్వు అలా డైరెక్ట్గా ఇవ్వలేవు కదా, ఇవ్వద్దు. మనిషి చేకొని మృగంచే కానీ నేను సంహరించబడకూడదు. బ్రహ్మ అన్నాడు, ఓకే ఆల్ రైట్. తర్వాత ఏమన్నాడు, ఆకాశంలో, నీటిలో లేక నేల మీద ఎక్కడా సంహరించబడకు. బ్రహ్మ ఏమన్నాడు, ఓకే అది కూడా తీసేసుకో. తర్వాత మనుషులచే సృష్టించబడిన ఏ ఆయుధాలతో కూడా నేను సంహరించబడకూడదు. బ్రహ్మ దానికి కూడా ఓకే అన్నాడు. ఈ విధంగా హిరణ్యకశిపుడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి రకరకాల కారణాలతో తాను సంహరించబడదు అని చెప్పేసుకొని ఏమనుకున్నాడు, ఇక నన్ను సంహరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ భగవంతుడు మోసపూరితుల్లో అత్యంత మోసపూరితుడు భగవంతుడు. వెరీ కన్నింగ్. ఆ విషయంలో కూడా మనం భగవంతుని అతిక్రమించలేము. అందుకని ఏం చేశాడు, బ్రహ్మ ఇచ్చిన ఏ వరాన్ని కూడాను ఉల్లంఘించకుండా హిరణ్యకశిపుడి వధ జరిగింది. హిరణ్యకశిపుడు ఏమన్నాడు, నేను పగటి సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ మృత్యువాత పడకూడదు. బ్రహ్మ అలాగే అన్నాడు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, సంధ్యా సమయం, పగలు రాత్రిగా మారేటువంటి ట్విలిట్ అంటారు చూడండి, ట్విలిట్ సంధ్యా సమయం, మారుతున్న సమయం, ఆ సమయంలో వధించాడు. అది రాత్రి కాదు, పగలు కాదు. ఇంకా ఏం కోరుకున్నాడు హిరణ్యకశిపుడు, ఆకాశంలో సంహరించబడకూడదు, నీటిలో సంహరించబడకూడదు, నేల మీద సంహరించబడకూడదు. అందుకని భగవంతుడు తన ఏమిటంటారు దాన్ని, తన ఒళ్ళో ఉంచుకొని హిరణ్యకశిపుని వదన చేశాడు. అక్కడ కూడా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి ఆటంకం కలగలేదు. మనిషితో కూడాను భగవంతుని చేయలేక మనిషి చేయబడిన ఆయుధాలేవి ఉపయోగించబడకూడదు నన్ను సంహరించడానికి. అది కూడాను ఏం చేశాడు భగవంతుడు, కేవలము గోళ్లతో హిరణ్యకశిపుని వదన చేశాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరానికి ఎలాంటి ఆటంకము కలగకుండా హిరణ్యకశిపుని వధించారు. అంటే ఇన్ని రకాలుగా కోరుకున్నప్పటికీ మృత్యు అనేటువంటిది తథ్యంగా వచ్చింది. అదేవిధంగా భౌతిక జీవితం విధానంలో కూడాను శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, మృత్యు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మృత్యుని జయించే ప్రయత్నం ఇప్పటికి కూడాను సైన్స్ అని చెప్పబడుతున్న దాని యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే మృత్యుని జయించడం ఎలాగా. దానికి రకరకాల విధి విధానాలని ప్రయత్నాలు చేస్తూ
జీవన కాలాన్ని పొడిగించడం ఎలాగా? ఈ ఖగోళంలో ఇంతకాలం ఉంది కదా! దీని మూలంగా ఈ కాలుష్యాల మూలంగా ఇలా జరుగుతుందేమో, లేకపోతే ఇంకో ఖగోళానికి యాంత్రికంగా ప్రయాణం చేసి అక్కడ జీవిస్తే మనం శాశ్వతంగా ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను దేనితో పోల్చబడిందంటే హిరణ్యకశిపువు లాంటి జీవన విధానంతో పోల్చబడింది. అందుకని ఇదంతా నాస్తికత్వం, రాక్షసత్వం అని శ్రీల ప్రభుపాదుల వారు పలుపర్యాయాలు తెలియజేస్తారు. ఇది సాధ్యం కాదు. ఏ ఒక్కరు కూడాను ఈ భౌతిక క్రమంలోంచి ప్రకృతి నియమాలని ఉల్లంఘించి జీవితాన్ని కొనసాగించలేరు. భౌతిక జీవన విధానంలో 4 సూత్రాలు ఏమిటి అది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. మనం ఏ రకమైన వైద్యానికి సంబంధించి రకరకాల మందులని, ఔషధాలని మనం తయారు చేస్తూ ఉంటాం. రకరకాల ఆయుధాలు, ఔషధాలు, ఎన్ని రకాల పద్ధతుల్ని మనం ఉపయోగించినా కూడాను ఈ 4 మనం తప్పించుకోలేం. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది భౌతిక జీవన విధానం యొక్క ప్రాకృతికమైనటువంటి సిద్ధాంతం. ఎంత గొప్పవాళ్ళమైనా అయ్యుండవచ్చు గాక. ఇది తప్పదు అని హిరణ్యకశిపు గాథ ద్వారా మనకు అర్థమవుతుంది. భౌతిక జీవన విధానంలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే హిరణ్యకశిపు. మన ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని శాస్త్రవేత్తల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా అల్పుడు హిరణ్యకశిపుడి పరిజ్ఞానం ముందు ఆలోచిస్తే. హిరణ్యకశిపుడి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే అష్టదిక్పాలకులని కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అష్టదిక్పాలకులు ఈవెన్ ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వీళ్ళందరినీ కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అలాంటి వ్యక్తి కూడా శాశ్వతంగా జీవించలేకపోయాడు. పూర్తిగా నశించిపోయాడు. ఆ తర్వాత అవతారం వామన అవతారం. బలి మహారాజు ముందు వామనుడు భగవంతుడు వామన రూపంలో అవతరించారు. ఇది ఇంకో రకమైనటువంటి మోసపూరితమైన పని. బలి మహారాజు భౌతిక ప్రపంచంలోని ఖగోళాలన్నింటినీ కూడాను ఆక్రమించేశాడు, విజయం సాధించాడు. దీనివల్ల దేవతలందరూ కూడాను చాలా ఆవేదనకు గురయ్యారు. అందుకని వామన దేవుడు బలి మహారాజు దగ్గరికి వెళ్ళి కొన్ని దానం అడిగాడు. నేను ఒక బ్రాహ్మణుని, నిన్ను అర్థించడానికి వచ్చాను. బలి మహారాజు అంగీకరించారు. అవును, నేను ఇస్తాను అన్నాడు. వామనుడు ఏమన్నాడు? 3 అడుగులు అడిగాడు. 3 అడుగుల నీళ్ళని అడిగాడు. 3 అడుగుల స్థలం కావాలి నాకు అన్నాడు. అది అలా అడిగిన తర్వాత, దాన్ని అంగీకరించిన తర్వాత ఒక పాదంతోని మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని ఆవరించేశారు. భౌతిక సృష్టిని. ఇంకో పాదంతోని ఊర్ధ్వలోకాలన్నీ, ఒక పాదంతోని మధ్య అధమలోకాలన్నింటినీ కూడా ఆక్రమించారు. ఇంకా 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు బలి మహారాజు, అవును మొత్తం అంతా నువ్వు 2 పాదాలతో ఆక్రమించావు కాబట్టి ఇంకెక్కడ స్థలం లేదు, ఇదిగో నా శిరస్సు మాత్రమే మిగిలింది, దాని మీద పెట్టేసేయండి. ఆ విధానంతోనే వామనదేవుడు చాలా అత్యంత ఆనందానికి లోనయ్యారు, ప్రీతిపాత్రుడయ్యాడు. బలి మహారాజు తన్ను తాను సమర్పించుకోవడము వామనదేవుడికి చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకని బలి మహారాజు మొత్తం అంతా వదిలేసుకున్నాడు. భగవంతుడికి ఇచ్చినటువంటి మాట ఆయనకు తెలుసు. ఆయన కేవలం బ్రాహ్మణుడు కాదు అన్న విషయము శుక్రాచార్యుడు తన గురువు తెలియజేస్తాడు. విష్ణువే ఇలా మోసపూరితంగా వామనుడిగా అవతరించాడు. ఇక్కడ నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకు, దానివల్ల నువ్వు పూర్తిగా నష్టపోతావు. నేను నీ గురువుని, నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదనుకోండి, నువ్వు పూర్తిగా నష్టపోతావు, నీ సామ్రాజ్యం అంతా అంతరించిపోతుంది. అప్పటికి కూడా ఏమంటాడు బలి మహారాజు? అలాగే కానివ్వండి. విష్ణువే స్వయంగా నా దగ్గరికి వచ్చి అర్థిస్తున్నప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? పైగా ఇస్తానని మాట కూడా ఇచ్చేసాను. అందుకని బలి మహారాజు మొత్తం అంతా కూడా ఆత్మ నివేదనకి నవవిధ భక్తుల్లో ఆత్మ నివేదన అనేటువంటి భక్తికి
ఉదాహరణగా మనము బలి మహారాజుని చెప్పుకుంటాం. 12 మంది మహాజనులలో బలి మహారాజు ఒకరు. ఎందుకంటే భగవంతుని కోసం సర్వము తనను తాను కూడా సమర్పించుకున్నటువంటి వ్యక్తి బలి మహారాజు. దాని తర్వాత అవతారము పరశురామ అవతారం. 21 మార్లు క్షత్రియ రాజులందరినీ కూడాను ఆయన సంహరించారు. ఎందుకంటే క్షత్రియ రాజులు భగవంతునికి ప్రాతినిధ్యం వహించి ధర్మాన్ని ఆచరిస్తూ రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ అధర్మంతో వాళ్ళ స్వప్రయోజనాలకి ప్రజల యొక్క స్థితులను, ధనాన్ని, ఇతరత్రాన్ని కూడా వినియోగిస్తున్నారు. కాబట్టి అలా అధర్మవర్ధనులైనటువంటి క్షత్రియులని సంహరించాడు. 21 మార్లు క్షత్రియ రాజులందరినీ కూడా సంహరించాడు. వాళ్ళందరూ కూడాను ఎక్కడ వీలైతే అక్కడ పారిపోయి దాక్కున్నారు. మహాభారత గ్రంథంలో మనకి ఇది అవగతమవుతుంది. దాంట్లో మహాభారతం చదువుతున్నప్పుడు కూడా మనకు తెలిసింది ఏంటి అంటే, క్షత్రియ రాజులు ఒక్కొక్కసారి బలహీనపడ్డప్పుడు ఏదో ఒక చోటుకెళ్ళి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో భరతవర్షం నుంచి యూరోప్ ఖండానికి కొంతమంది క్షత్రియ రాజులు పారిపోయినట్టుగా మనకి శాస్త్రంలో తెలుస్తుంది. అది చరిత్ర మహాభారత గ్రంథంలో చెప్పబడింది. ఆ తర్వాత ఇన్కార్నేషన్, ఆ తర్వాత అవతారము రామచంద్రుడు. రావణుడితో యుద్ధం చేశాడు. 10 తలలు కలిగిన రావణుడు. మొత్తం రామాయణం అంతా కూడాను రామచంద్రుడికి సంబంధించినటువంటి కథ తెలియజేస్తుంది. దాని తర్వాత అవతారము బలరాముడు. శ్రీకృష్ణుడికి సోదరుడిగా, అన్నగా జన్మించాడు. సంకర్షణుడి యొక్క అంశతో సంకర్షణుడే బలరాముడిగా ఆవిర్భవించాడు. సంకర్షణుడు ఎవరంటే కృష్ణుడి తర్వాతి సంకర్షణ, ఎక్స్పాన్షన్ చెప్పుకుంటాం కదా, విస్తార రూపాలు. పురుషావతారాల్లో మనం చెప్పుకుంటాం విస్తార రూపాలు. చాలా తేజస్సు కలిగినటువంటి వాడు సంకర్షణుడు. అత్యంత తేజోవంతమైనటువంటి వాడు. నీలి వస్త్రాల్ని ధరించి ఉంటారు సంకర్షణుడు. అందుకని మన నిత్యానంద ప్రభు కూడాను నీలి వస్త్రాన్ని తొడుగుతాం. ఎందుకంటే నిత్యానంద ప్రభు కూడా సంకర్షణ యొక్క అంశ. సంకర్షణుడే నిత్యానంద ప్రభు ఆవిర్భవించాడు. సంకర్షణుడు లేకపోతే బలరాముడు, సంకర్షణుడు బలరాముడుగా ఆవిర్భవించాడు. కాబట్టి అతని ఆయుధం ఏమిటి? నాగలి. ఒకసారి యమునా నది మీద ఆవేశం వస్తుంది బలరాముడికి. అందుకని యమునా నది మొత్తాన్ని కూడాను హరింపజేయాలి అనుకుంటాడు. అందుకని యమునాదేవి బలరాముడి యొక్క ఆగ్రహావేశాన్ని చూసి బలరాముడు ఏదైతే యమునా నది చేయమని ఆదేశించాడో అది చేయడానికి సిద్ధపడుతుంది. చాలా శక్తివంతుడు. ఆ తర్వాత అవతారం బుద్ధ అవతారం. వేదశాస్త్రాలన్నీ కూడా దుర్వినియోగపరచబడుతున్నప్పుడు వేదస్థితిని పునఃస్థాపితం చేయడానికి అవతరించి వేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి, ముందు అహింసని పాటించండి, అహింస పరమోధర్మ అని బోధించాడు. వేదాలన్నీ పక్కన పెట్టమన్నాడు కాబట్టి చాలాసార్లు వేదశాస్త్రాన్ని పాటించే వాళ్ళు బుద్ధుడి అవతారము నాస్తిక అవతారంగా చెప్పుకుంటారు. ఎందుకంటే వేదశాస్త్రాలను అంగీకరించని వాళ్ళని కూడాను నాస్తికులు అని చెప్తారు. మనకి బైబిల్ని నమ్మని వాళ్ళని క్రైస్తవులు హీథన్స్ అంటారు. అలాగే ఖురాన్ని విశ్వసించని వాళ్ళని ముస్లిమ్స్ కాఫిర్ అంటారు. అలాగే వేదశాస్త్రాన్ని విశ్వసించని వాళ్ళని నాస్తికులు అంటారు. బుద్ధుడు కృష్ణుడి యొక్క అవతారం అయినప్పటికీ వేదాలను నేను విశ్వసించను అన్నాడు. ఎందుకనంటే రకరకాల జీవాత్మల యొక్క హత్య జరుగుతుంది. వాటిని పరిరక్షించడం కోసమని నేను వేదాలను విశ్వసించిన ముందు జంతువదన ఆపండి అని చెప్పాడు.
ఎందుకంటే ఆ సమయంలో వ్యక్తులు అల్పులైనటువంటి మూగజీవులన్నింటినీ కూడాను వధించి వేదాల పేరుతోని వేద శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారంగా ఆహ్, యజ్ఞయాగాదులు చేయడానికి వీటిని సమిధలుగా ఉపయోగిస్తున్నాము అనే పద్ధతిని అవలంబిస్తూ చాలా రాక్షసత్వంగా, క్రూరంగా జంతువులను సంహరించడం మొదలుపెట్టారు. వేద శాస్త్రాల పేరు మీద తమ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అన్నమాట. దాన్ని నిరోధించడానికి అవతరించి వేదాల్ని పక్కన పెట్టమన్నారు. అహింసని పాటించమన్నారు. చూడండి ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే మన 4 నియమాల్లో ఒక నియమం ఏమిటి అంటే మాంసభక్షణ చేయకుండా ఉండడం. చూడండి ఒక ఇతర జీవులని సంహరించకుండా ఉంచడం కోసమని భగవంతుడు స్వయంగా అవతరించాడు. పూర్తి అవతారము భగవంతుడు దానికోసము కేటాయించారు. బుద్ధిగా అవతరించి ఆయన చేసిందేమిటి అంటే అహింసని ప్రబోధించారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని పాటించకపోతే మనం భక్తిలో కూడాను అభ్యున్నత స్థితికి వెళ్ళలేము. మనకి భగవత్ భక్తిలో నిమగ్నం అవ్వాలనే ఆసక్తి కూడా పెరగదు. చాంటింగ్ చేయాలన్నా కూడాను అది అవరోధంగా ఏర్పడుతుంది. అందుకని 4 సూత్రాలు చాలా సింపుల్‌గా ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పేసారు అనుకోవచ్చు. కానీ వేదాల యొక్క సారాన్నంతా కూడాను వడగట్టి మనం దైనందిన జీవితంలో ఆచరించే విధంగా మనకి ఆచార్యులు మనకి 4 సూత్రాలు నేర్చారు. దాంట్లో వస్తున్నవేంటి? మాంసభక్షణ చేయకుండా ఉండడము. చాలా ముఖ్యమైన విషయం ఇది. మూగజీవుల యొక్క వధ జరుగుతుందని గమనించి బుద్ధుడిగా అవతరించి వాటి మీద మూగజీవుల మీద కృపతోని బుద్ధుడిగా అవతరించారు. బుద్ధుని యొక్క ఏకైక సూత్రం ఏంటి? అహింస, నాన్ వయలెన్స్. ఇవన్నీ చెప్పడం కోసం ఇది కనీసంగా ఈ ప్రాథమిక సూత్రాన్ని ఈ వ్యక్తులు అవలంబించడం కోసమని వేద శాస్త్రాన్ని నేను పక్కకు తీసుకెళ్ళి వేదాలను తీసుకెళ్ళి సముద్రంలో విసిరాను. నేను దాంట్లో చెప్పింది ఏది నేను విశ్వసించడం దాని గురించి మీతో చర్చించడం అన్నాడు. ఎందుకని? అప్పుడు బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎంత పరిజ్ఞానవంతులైనటువంటి వేదాన్ని మొత్తం అంతా అభ్యసించి వాటిని తమకు అనుగుణంగా మాట్లాడడానికి ఉపయోగించుకునేవారు. అందుకని భగవంతుడు వేదాలు అవన్నీ పక్కన పడేయండి. ముందు అహింసను పాటించండి. అహింస పరమో ధర్మః అని చెప్పేసి. అందుకని నిర్వాణ స్థితి గురించి బుద్ధుడు ప్రబోధించాడు. ఇది బుద్ధుని యొక్క సిద్ధాంతం. ముఖ్యంగా బుద్ధుడు అవతరించింది ఎందుకంటే ఈ జంతు వధను ఆపేయడం కోసమే బుద్ధుడు అవతరించాడు. జంతు వధ ఎంత భయంకరమైనదంటే చాలా పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమం అని చెప్పారు. ఆలోచించండి ఒకసారి. కేవలం జంతు వధను ఆపడానికి భగవంతుడు స్వయంగా ఆవిర్భవించాడు. బుద్ధుడిగా ఆవిర్భవించి తానే రచించినటువంటి వేదాలన్నీ కూడా పక్కన పడేయండి, తీసుకెళ్ళి సముద్రంలో విసిరేయండి. దాన్ని పట్టించుకోను అన్నాడు. చూడండి ఎంత ముఖ్యమైన విషయము. అంటే మనము జంతువధ చేసినప్పుడు, మాంసభక్షణ చేసినప్పుడు భగవంతునికి ఎంత క్షోభని కలిగిస్తున్నామో ఆలోచించండి. వేదాలన్నీ కూడాను పక్కకి తోసేయమన్నాడు కాబట్టి, వేదాలను అంగీకరించలేదు కాబట్టి, బుద్ధుడి యొక్క స్థితిని నాస్తిక స్థితి అని చెప్పారు. అయినప్పటికీ బుద్ధుడికి వైష్ణవులందరూ కూడాను ప్రణామాలు సమర్పిస్తారు. ఎందుకనంటే బుద్ధుడు భగవంతుడే కాబట్టి, భగవంతుడి అవతారమే కాబట్టి, ఆ విధానాన్ని అవలంబించడానికి ప్రత్యేక కారణం ఉంది అనే విషయం వైష్ణవులకు తెలుసు కాబట్టి. భగవంతుని యొక్క రకరకాల విధి విధానాల్ని స్థిరపరచడం కోసం భగవంతుడు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తించి ఉండి తీరవచ్చు. కానీ అతను స్వయంగా భగవంతుడు కాబట్టి వైష్ణవులు బుద్ధుని కూడా నమస్కరిస్తారు. బుద్ధుడి తర్వాతి అవతారము కల్కి అవతారం. అది ఇంకా అవతరణ జరగలేదు, ఇంకా జరగబోతుంది. కలియుగాంతంలో కల్కి అవతారంలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఈ కలియుగం యొక్క పూర్తి కాలము 4,32,000 సంవత్సరాలు. ఈ యుగాంతంలో కల్కి అవతారం జరుగుతుంది అని వేదాల్లో చెప్పారు.
బుద్ధుడి యొక్క అవతారం కూడాను శ్రీమద్ భాగవతంలో బుద్ధుడు అవతరించడానికి ముందే చెప్పబడింది. శ్రీమద్ భాగవతాన్ని 5000 పైచిలుకు సంవత్సరాలకు ముందే అందజేయబడింది భాగవతం. కానీ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం దాదాపుగా ఈ సంవత్సరం నుంచి మనం లెక్కెడితే 2500 పైచిలుకు సంవత్సరాలకు ముందు ఆవిర్భవించాడు. అంటే బుద్ధుడి అవతారం గురించి భాగవతంలో బుద్ధుడు అవతరించడానికి ముందే చెప్పబడింది. కలియుగ ఆరంభంలో బుద్ధుడు అవతరిస్తారని, కలియుగ అంతంలో కల్కి అవతరిస్తారని భాగవతంలో చెప్పబడింది. అందుకని కల్కి అవతారం కూడా సత్యం కాబోతుంది. కల్కి యొక్క ఏకైక కర్తవ్యం ఏముంటుంది అవతరించినప్పుడు? సంహరణ. అప్పుడు ఏ రకమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉండవు. ఏ రకమైన బోధన ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించినట్టుగా ఏం చెప్పరాయన. కలియుగ అంతంలో కల్కి అవతరించి మొత్తం అంతా కూడా డివాస్టేషన్ పూర్తిగా సంహరించేస్తారు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మానవ సమాజం అప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే వినడం కానీ విని అర్థం చేసుకునే స్థితిలో ఎవరు ఉండరు. బుద్ధుడు అవతరించినప్పుడు కూడాను వేదాలన్నీ పక్కన పెట్టమని ఎందుకు చెప్పారు? ఎందుకంటే వేదాల్లో ఉన్నదాన్ని యథాతథంగా అర్థం చేసుకునేటువంటి స్థితి అప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క చైతన్యానికి అతీతమైనటువంటిది. అందుకని ఈ వేదాలన్నీ పక్కన పడేయమన్నారు. అలాగే బుద్ధుడు అవతరించినప్పుడు వ్యక్తులు వినే స్థితిలో ఉండరు. అందుకని వాళ్ళందరినీ కూడాను కల్కిగా అవతరించినప్పుడు భగవానుడు ఏదైనా చెప్పాలి అంటే కూడా వ్యక్తులు వినే స్థితిలో ఉండరు. అందుకని కల్కి అవతారంలో భగవంతుడు అందరిని సంహరించేస్తారు అని చెప్పబడింది. భగవంతుడితో సంహరించబడిన వాళ్ళు కూడా నిజానికి ముక్తిని పొందుతారు. ఏ ముక్తి? సాయుజ్య ముక్తి. అది కల్కి అవతారము. తద్వారా వ్యక్తుల సంహరణ అనేటువంటిది కలియుగం యొక్క అంతిమ దశ. దాని తర్వాత మళ్ళీ సత్యయుగం ఆరంభమవుతుంది. ఇది వేద శాస్త్రాల యొక్క నిర్వచనం. అసలు ఈ అవతారాలన్నింటి గురించి కూడాను జయదేవ గోస్వామి చక్కగా వివరించి చెప్పారు మనకి. అదే జయదేవ గోస్వామి గీత గోవిందం కూడా వచించారు. శ్రీ వరాహ ద్వాదశికి జయ. జయ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ఇక్కడ ఆ పిల్లలు ఎవరికి